వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు గారి గురించి తెలుసుకుందాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తన రాజకీయ జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలోనే సాగింది. తెలుగుదేశం పార్టీలోనే ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం జెండాను మోస్తూ, తెలుగుదేశం జెండాని ఎజెండాగా పట్టుకొని కార్యకర్తలకు మంచి భరోసా ఇస్తూ కూడా తన రాజకీయ ప్రస్థానాలను కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే చాలు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్కి మంచి పదవి వచ్చిందని అని అందరికి ప్రజలు కూడా నమ్మకం, నెల్లూరు జిల్లా ప్రజానికానికి కూడా మంచి విశ్వాసం కలదు. ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి గారితో మంచి అతనికి అనుబంధము, స్నేహం కలదు. నెల్లూరు జిల్లాను, ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం కూడా సోమిరెడ్డి చేతుల్లో ఉందని చెప్పవచ్చును. ఎందుకంటే 2019 కాంచి 2024 వరకు చూస్తే నెల్లూరు జిల్లా మొత్తం కూడా వైసీపీలో ఉంది. వైసీపీ ప్రభుత్వంలో అన్ని స్థానాలు కూడా టీడీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో అసలు కనుమరుగైపోయింది. ఆ సమయంలో 2019-2024 సైకిల్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు మళ్ళీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్వం వైపు వస్తుందా అని కూడా భావించిన పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్కి జిల్లా బాధ్యతలు అప్పచెప్పడం కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా నువ్వే కవిషన్ చేయాలి, సరే పార్టీని నడిపించాలి అని ముందుందని ఒక ధైర్యం ఇవ్వడంతో ఆనాడు సైకిల్ జగన్ అనేక అరాచకాలు చేసినా, అనేక ఇబ్బందులు గురి చేసినా కూడా తెలుగుదేశం పార్టీని కానీ పార్టీ కార్యకర్తలను కానీ ముందు నడిపిస్తూ పార్టీ జెండాను భుజాన వేసుకొని జిల్లా మొత్తం తిరిగి ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా మళ్ళా 2024 ఎన్నికల్లో అన్ని స్థానాలను, నెల్లూరు ఎంపీ స్థానాలను కూడా గెలిపించడంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. సర్వేపల్లి నుండి అతను కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చడం కోసం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పవచ్చును. పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కూడా పార్టీ కోసమే కృషి చేస్తున్న నాయకుడిగా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అని అనటంలో ఎలాంటి అనుమానం లేదు. మరియు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ అసలు మనుడే ప్రశాంతంగా మారింది. అలాంటి తరంలో కూడా ఎంతో మంది పార్టీని వదిలి వెళ్ళారు. అలాంటి సమయంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పర్యటించి తెలుగుదేశం పార్టీల చేతులకు ధైర్యాన్ని నిరుబోసి మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళా మనకి మంచి రోజులు వస్తావి, ఇది కష్టకాలము, ఇది వర్ష సమయము, కొంతకాలం ఆగండి అని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసి వాళ్ళందరూ చైతన్యవంతం చేసి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయవలసిన ఆవశ్యకత ఎంత ఉందని జనానికి తెలియజేయటంలోను, చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మన నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందడం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో కూడా సోమిరెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సేవ వలన, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సను వలన సోమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు అత్యధిక నిధులు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి పథకం నడిపించడానికి ఎంతకన్నా కృషి చేస్తానని చెప్పవచ్చు. మొన్న గవర్నమెంట్ రాగానే నెల్లూరు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కొనసాగుతున్న సోమిరెడ్డి గారికి మంత్రి పదవి వచ్చిందని కూడా అందరూ భావించారు. కానీ అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ, కొన్ని సామాజిక వర్గాల నేపథ్యంలోనూ చంద్రబాబు గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పవచ్చును. అయినప్పటికి కూడా జిల్లా మొత్తాన్ని కూడా సోమిరెడ్డి పైనే భుజాన్ని పెట్టినట్టు చెప్పవచ్చును. జిల్లాలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఉన్నతాధికారులు మొత్తం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సంప్రదించిన తర్వాతనే ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత బోధన కార్యాన్ని, ఎంత బాధ్యతను మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్ పైన పెట్టినారు మనకు అర్థమవుతుంది. పార్టీని ముందు నడిపించడే కాకుండా ఇప్పుడు జిల్లాను కూడా సర్వేగంగా అభివృద్ధి చేయడంలోనూ కూడా వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును. పార్టీలో కష్టకాలం ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేడు
మంచి భరోసా ఇచ్చే విధంగాను వాళ్ళందరికీ కూడా అన్ని పనులు అయ్యేలాగా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వటంలో కూడా వీరి కృషి అమోఘమని చెప్పవచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే పార్టీ మరింత బలోపేతం కాకుండా ఎప్పుడైనా సరే కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు అండగా ఉంటారనే ఒక అభయంతోనే వాళ్ళకి అలాంటి భరోసాను అలాంటి పనులు చేయడం తెలుస్తుందని కూడా చెప్పవచ్చు. అప్పుడే కార్యకర్తలు పార్టీకి ఎన్నిదన్నుగా ఉండటం కాకుండా ఒక సైనికుల్లాగా కూడా పనిచేస్తారని కూడా చెప్పవచ్చు. ఒక పక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోమిరెడ్డి గారికి అభిమానులు కలరు. దానికి కారణం ఏంటంటే గతంలో అతను మంత్రిగా కూడా సేవలందించారు అనేక శాఖలకు. అప్పుడు మంత్రి చేసిన కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి కాకుండా ఆ శాఖలో కూడా రైతులకు కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ఎంతో మేలు చేకూర్చే విధంగా కూడా మన సోమిరెడ్డి చంద్రమౌళి సారు కృషి చేశారని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాల నేపథ్యంలో కానీ లేకపోతే రాజకీయాల పరిణామాల విషయంలో కానీ సోమిరెడ్డి చంద్రమౌళి సారు త్వరలో మంత్రి పదవి కూడా అవుతారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, నిఘా వర్గాలు కూడా అంటున్నారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీని గెలిపించడం కాకుండా 2019 నుంచి 2024 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి చంద్రబాబు నాయుడిని సీఎం చేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటంలోను ప్రజలను చైతన్యవంతమైన చేయటంలోను వీరి కృషి పట్టుదల ఎంతో ఘనకీర్తిని సాధించి చెప్పవచ్చును. సైకో జగన్ పాలన పోవాలి, సైకిల్ రావాలనే నిదానంతో అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాలి, పరిపాలనా అధ్యక్షుడైన చంద్రబాబు రావాలనే స్లోగన్తో ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా గతంలో చేసిన చంద్రబాబు మంచి పనులన్నీ వివరించడంలోనూ వీరు సఫలీకృతులయ్యారు. వీరు మంచి వాగ్దాటితో ఇచ్చిన ప్రసంగాలన్నింటిని కూడా ప్రజలందరూ మంత్రకొద్దులై చంద్రబాబు వస్తేనే మళ్ళా అభివృద్ధి సాధ్యమవుతుంది, చంద్రబాబు వస్తేనే అమరావతి రాజధాని సాధ్యమవుతుందని భావించి కూడా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సైకో జగన్మోహన్ రెడ్డి పాలనను గట్టిగాను నిలిసే ఏకైక వ్యక్తి ఉన్నారంటే మన సోమిరెడ్డి అని చెప్పవచ్చు. సోమిరెడ్డి లాగా జగన్ని ప్రశ్నించే వ్యక్తి ఎవరు లేరు అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అతని పైన విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఏమైనా మళ్ళీ ప్రతిగా దాడులు జరిగితే భయపడేవాళ్ళు. కానీ మన చంద్రమౌళి రెడ్డి సార్ మాత్రం జగన్ను చేసిన అవినీతి కార్యక్రమాల పైన కానీ జగన్ చేసే అరాచకాల పైన కానీ ఏకి పారేసేవారని కూడా చెప్పవచ్చును. అదే వారిని సోమిరెడ్డి గారికి మంచి మైలేజ్ తీసుకొచ్చే విధంగా పార్టీలోను అదేవిధంగా టీడీపీలో కూడా మంచి జోష్ నింపే విధంగా కూడా ఉందని కూడా చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే సోమిరెడ్డి చంద్రమౌళి సార్ ఏది మాట్లాడినా కూడా మంచి వినయంతోనూ అదేవిధంగా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతారనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన అక్షర సత్యం. ఈనాడు కూడా ఒక ఎత్తిపైన అనవసరం కామెంట్లు చేయడం కానీ లేదా వాళ్ళపైన దుర్బలాడటం కానీ అతని రాజకీయ చరిత్రలో ఇప్పటికీ లేదు, భవిష్యత్తులో చేయబోడు కూడా అని కూడా ప్రజలు భావిస్తారు. అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్లు అన్నా కానీ అలాంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ప్రజలు ఎంతగానో నమ్ముతారు. దానికి కారణం వారి దగ్గర ఉన్న క్రెడిబిలిటీ విశ్వసించడంలో ఎలాంటి అనుమానం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడంలోనూ వీరికి పాత్ర అమోఘము అతీతం అని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు జిల్లాకు వచ్చిందంటే జిల్లా కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఫస్ట్
వీరితో చర్చించిన తర్వాతనే జిల్లాకు నిధులు ఇవ్వటం కానీ, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పనులు ప్రకటించడం కానీ జరుగుతుందంటే జిల్లా పైన మరి పార్టీ పైన మరి చంద్రబాబు నాయుడుకి ఉన్న అభిమానమే చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. భవిష్యత్ తరాలకు కూడా మంచి చేయాలనే ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదే బాటలో పయనించాలని కూడా సోమిరెడ్డి గారు కోరుకుంటున్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అధికారులు రావడానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందుట్లో ప్రధానంగా సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 దాదాపు 3 హామీలను కూడా ఎంతో విజయవంతంగా నడుస్తున్నామని, అవతాతలకు పెన్షన్ పెంపు చేయడం జరిగింది, మహిళలకు గ్యాస్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి 4వ హామీని కూడా త్వరలోనే ఫుల్ఫిల్ చేయడం జరుగుతుందని కూడా అన్నారు. మిగతా 2 కూడా తొందరలో ఫిలప్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారని కూడా సోమిరెడ్డి అంటున్నారు. కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన ఈ హామీలు కొద్దిగా లేట్ అవుతుంది తప్ప మరొకటి ఉద్దేశం కాదని కూడా అంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని రంగాలు కూడా అస్తవ్యస్తంగా తయారైందని, అన్ని రంగాలు కూడా అభివృద్ధి అనేది లేకుండా పోయిందని, 5 ఏళ్ళలో కేవలం అరాచకం తప్ప అభివృద్ధి అనేది కంటి చూపు మీద లేకపోవడం, రోడ్లన్నీ కూడా బావులుగా తయారయ్యే చిన్న చిన్న బావులుగా తయారు కావడం వల్లనే ఇలాంటి సమస్యలు ఏర్పడిందని, వాటన్నిటిని పూడ్చుకోవడం రావటము, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఏర్పాటు చేయటము, అదేవిధంగా అనేక కంపెనీలు రాబట్టడంలో కూడా మన ముఖ్యమంత్రి గారి కృషి ఎనలేదని కూడా అంటున్నారు. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఎంతో సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తున్న నారా లోకేష్ గారి కృషి అతీతమని కూడా చెప్పవచ్చును అని సోమిరెడ్డి అంటున్నారు. నారా లోకేష్ తన అప్పగించిన శాఖలన్నింటిపై కూడా మంచి పట్టు సాధించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగులకు అవకాశం కల్పించడంలోను, అదేవిధంగా ఐటీ కంపెనీలు కావాల్సిన మానవ వనరులు కానీ సహజ వనరులు కానీ అందించడంలో కాకుండా కంపెనీలు పెట్టడానికి 21 రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా ఒక ఇండస్ట్రియల్ పాలసీని తయారు చేశారంటే దేశ చరిత్రలోనే ఒక పెట్టుబడిదారులకు కావాల్సిన భద్రతా భరోసా ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటున్నారు. దానికి కారణం ఏంటంటే లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఇదొక భాగంగా కూడా చెప్పవచ్చు. దీనివలన అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి వాళ్ళ పెట్టుబడులకి భద్రత భరోసాతో పాటు ఎటువంటి పర్మిషన్ 21 రోజుల్లోకి వచ్చే విధంగా కూడా ఇండస్ట్రియల్ పాలసీని తయారు చేయటము అది ఒక లోకేష్కి దక్కిందని కూడా సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా లోకేష్ క్రియాశీలక శక్తిగా ఎదగబోతున్నారని కూడా ఆశాభావం ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అయితే 2వ స్థానం కూడా అంటున్నారు. లోకేష్కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, నాన్నగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధంగానే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారని, అదేవిధంగా ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా విదేశాల నిధులు తీసుకురావడం జరుగుతుందని, 2-3 సంవత్సరాల కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నగరం ప్రపంచంలోని మేటి నగరాన్ని కూడా అభివృద్ధి చెందుతుందని కూడా సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్కి తిరుగులేదని, ఇప్పటికే పెట్టుబడులు అనేక వేల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయని, అమరావతి కానీ ఫుల్ఫిల్ అయితే నిర్మాణం మొత్తం పూర్తి అయితే ప్రపంచ పట్టణంలో ఉండటమే కాకుండా పెట్టుబడిదారులకు స్వర్గ క్షేమగా కూడా ఉంటుందని కూడా అంటున్నారు.
పెట్టుబడిదారులకు ఒక గెలాక్సీ లాంటిది కూడా మన ఆంధ్రప్రదేశ్ని కూడా చెప్పవచ్చు. అందులో మన అమరావతిని కూడా మరీ ముఖ్యంగా చెప్పవచ్చు అని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వివిధ దేశాలను పర్యటిస్తూ ఆ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి కూడా వివరించడంలో వీళ్ళ కృషి అమోఘమని, వీళ్ళ మాటలకు, వీళ్ళ ప్రసంగాలకు, వీళ్ళు చూపించిన భద్రతా భరోసాకు కూడా ఇప్పటికే కొన్ని వందల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అమరావతి పెట్టుబడులు పెట్టడం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం ఖాయమని కూడా సోమిరెడ్డి అంటున్నారు. అదేవిధంగా ఒక పక్కనే అభివృద్ధి సంక్షేమం చేస్తూ మరో పక్కకు కూడా పార్టీని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కూడా చెప్పవచ్చును. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి రోల్ మోడల్ రాష్ట్రం తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, వాళ్ళ సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అడుగులేసి వారికి శాయశక్తుల కృషి చేయాలని కూడా సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి చెందటమే కాకుండా ప్రపంచంలోని మేటి రాష్ట్రంగా కూడా అభివృద్ధి చెందుతుందని కూడా అంటున్నారు.